ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. 14వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. బెల్జియం మాల్నోయిస్ బ్రీడ్ కు చెందిన క్యాడవర్ డాగ్స్ రంగంలోకి దిగాయి. మినీ ప్రొక్లైనర్ తో తవ్వకాలు జరుపుతూ ఉన్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు 110 మంది అవసరమైన సామాగ్రితో టన్నెల్లోకి వెళ్లారు. పరిస్థితిని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ సంతోష్ సమీక్షిస్తూ ఉన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 14వ రోజు కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందిస్తారు. విజయ్ భాస్కర్, ఎలా ఉన్నది ఆపరేషన్ టన్నెల్, ఎలా జరుగుతుంది? ఇప్పుడైతే కొన్ని డాగ్స్ కూడా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఎంతవరకు ఈ ప్రయత్నాలు వెళ్ళాయంటారు? మహేశ్వరి, ఎస్ఎల్బీసీ వద్ద జరిగినటువంటి యొక్క ప్రమాదంలో చిక్కుకునేటువంటి 8 మంది ఆచూకీ కోసం గడిచిన 14 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. కానీ ఇప్పటి వరకు వారి యొక్క ఆచూకీ లభించలేదు. ఎక్కడెక్కడైతే సాంకేతిక పరిజ్ఞానం ఉందో, ఎక్కడైతే ఈ యొక్క టన్నల్లో అనుభవం ఉండేటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్ లో భాగస్వామ్యం చేస్తున్నారు. అందులో భాగంగానే కేరళకు సంబంధించినటువంటి క్యాడవర్ డాగ్స్ ఒక 2టిని ప్రత్యేకంగా ఆర్మీ హెలికాప్టర్ లో తీసుకురావడం జరిగింది. 7:30 ప్రాంతంలో ఈ యొక్క డాగ్స్ తో పాటు ప్రతిరోజు రెస్క్యూకి వెళ్ళేటువంటి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ గానీ, ర్యాక్ మైనర్స్, ఆర్మీ, తర్వాత దక్షిణ మధ్య రైల్వే, ఇలా 12 ఏజెన్సీలకు సంబంధించినటువంటి బృందాలన్నీ కూడా లోపలికి వెళ్ళాయి. అయితే ప్రధానంగా ఏవైతే ఈ యొక్క క్యాడవర్ డాగ్స్ ఉన్నాయో వాటి యొక్క అవి ఇక్కడ ప్రమాదం జరిగినటువంటి ప్రాంతాల్లో తప్పిపోయినటువంటి వాటి యొక్క మృతదేహాలను గుర్తించేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి విధంగా చెప్తున్నారు. దాదాపు 15 ఫీట్ల లోతు వరకు కూడా మానవ దేహాలు ఉంటే వాటిని గుర్తించేటువంటి సామర్థ్యం కలిగినటువంటి నైపుణ్యమైనటువంటి యొక్క డాగ్స్ గా చెప్తున్నటువంటి యొక్క వీటిపైన ఇప్పుడు ఆశలు ఉన్నాయి. అయితే ప్రధానంగా ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ మధ్యాహ్నం వరకు కొనసాగి తిరిగి 2:30 ప్రాంతంలో బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఏం జరిగింది, ఎలాంటి పరిస్థితి అనే విషయం మాత్రం తెలిసే అవకాశం ఉంది. కానీ కన్వేయర్ బెల్ట్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకపోవడం వల్ల మాత్రం ఇంకా ఇక సహాయక చర్యలకు అక్కడక్కడ ఆటంకం జరుగుతుంది. మరొక వైపు డీవాటరింగ్ కూడా సమస్యగానే మారినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ జయ భాస్కర్.